ఇప్పుడు మన ముందుకు వస్తున్నటువంటి వ్యక్తి కాదు, ఒక వ్యవస్థ. అర్థమైపోయింది ఇప్పుడే. ఆయనకు ఉన్నది పదవి కాదు, గుంటూరు గౌరవం. ఆయనకున్నది అధికారం కాదు, ప్రజలకు సేవ చేసే బాధ్యత. మంత్రి పదవి అలంకారం కాదు, అది అవకాశం మాత్రమే. ఆయన స్టైల్, స్పష్టత, సమన్వయం, టైం లైన్. ఇదే నేపథ్యంలో ఫైళ్లు పరిగెడుతున్నాయి, పనులు చకచకా నడుస్తున్నాయి. అందులో భాగంగానే ఈ రోజు మనం చూస్తున్నాం. ఇంత మంచి మనిషిని చూస్తూ ఒక ఆయన అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేస్తాడు. సిగ్గుండొద్దా? ఆగండి సార్, మా బాధను మేము చెప్పుకోవాలి. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. కనీసం ఆయన మనిషిని చూసి, ఆ మనిషి ముఖాన్ని చూసి అనడానికి నీకు నోరు ఎలా వచ్చిందని అడుగుతున్నా. పెద్ద మనిషిని అనుచిత వ్యాఖ్యలు చేయడం మీ రాజకీయ సంస్కారం. మీకు ఆ రోజు తిడితేనే పదవులు వచ్చాయి, దూషిస్తేనే గుర్తింపు వచ్చింది. ఎంతసేపు ప్రతిపక్షాన్ని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని తిడితేనే మీకు ఆయన కన్సర్నుల్లో మెరిగే అవకాశం వచ్చింది. కానీ మా కూటమి ప్రభుత్వంలో మా ఎంపీ, కేంద్ర మంత్రివర్గ యొక్క పరిపాలనలో మేము నేర్చుకున్నది మూడు అంశాలు. ఒకటి, పని చేస్తేనే పదవులు, ఫలితాలు చూపిస్తేనే గుర్తింపు, ప్రజలతో ఉంటేనే రాజకీయం. ఇదే అసలు సిసలైనటువంటి రాజకీయ నాయకుడికి ఉండాల్సినటువంటి లక్షణం. అసలు నీ శాఖను నిర్వహించావు. డ్యామ్ కి అందులో ఉన్న కాపర్ డ్యామ్ కూడా తేడా తెలియనటువంటి వ్యక్తివి. నోటికి ఏది వస్తే అది మాట్లాడతావు. అలా మాట్లాడడం సబబు కాదని మనం చేసుకుంటూ మీ రాజకీయ సంస్కృతికి ప్రజలు చీకొట్టినా ఇంకా బుద్ధి రాలేదని తెలియజేస్తూ, ఇంకొకసారి మా నాయకుడు, మా కేంద్ర మంత్రి చేసే పనిని గురించి ఎక్కడైనా ఎవరైనా చిల్లరగా మాట్లాడితే